అశోక్ గజపతిరాజు గారు ఆయన గవర్నర్ గా ఉన్నారన్నటువంటి విషయం మరిచి పూర్తిగా రాజకీయాలు మాట్లాడేస్తా ఉన్నారు. ఇది చాలా తప్పు. గవర్నర్ గిరి అనేటటువంటి దాన్ని అవమానపరిచినట్టు ఇది మనం గవర్నర్ పదవిని. ఎందుకంటే అశోక్ గజపతిరాజు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకుంటే కొంచెం హుందాతనంగా ఉంటుంది. ఎందుకంటే మీరు వయసులో కూడా చాలా పెద్దవాళ్ళు. జగన్ హయాంలో ఎక్కడా లేనంత అవినీతి అని చెప్పి పచ్చి అబద్దాలని అశోక్ గజపతిరాజు గారు నిన్న విజయనగరంలో చెప్పడం జరిగింది. రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఆవేదన అంట. గజపతిరాజు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అవినీతి వల్ల రాష్ట్రానికి తీరని నష్టం, ప్రజలకు తేరుకోలేని అన్యాయం జరిగిందన్నారు. ప్రజాధనాన్ని దొంగతనం చేసి 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తిని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని చేయడం వల్ల 2019 నుంచి 2024 వరకు రాష్ట్రానికి ప్రజలకు ఎంతో నష్టం జరిగిందని అన్నారు. మరి 54 రోజులు 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండొచ్చారు కదా. ఏదైతే ఇప్పుడున్నటువంటి కేబినెట్ మంత్రులు 22 మంది క్రిమినల్స్ కేబినెట్ కలిగినటువంటి మంత్రులు ఇక్కడ ఉన్నారు కదా, క్రిమినల్స్. ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది మిస్టర్ అశోక్ గజపతిరాజు గారు. మిస్టర్ గోవా గవర్నర్ గారు, అసలు మీకు విధ్వంసం అంటే ఏంటి? మీరన్న విధ్వంసము లేదంటే ఇక్కడ అంత రాష్ట్రానికి తీరని నష్టం అన్నారు కదా, ఏంటి విధ్వంసం? నేను అడుగుతున్న సూటిగా చెప్పండి. మా హయాంలో ఏదో దారుణమైనటువంటి విధ్వంసం జరిగింది, ఇక్కడ మీకు ఏదో బీభత్సమైనటువంటి అభివృద్ధి జరిగింది అంటున్నారు కదా. 5 సంవత్సరాల టైంలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న 3,32,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది దారుణమైన విధ్వంసమా? కానీ ఎటువంటి విపత్తులు లేకుండా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా 18 నెలల కాలంలో 2,63,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తేనేమో ఇది బీభత్సమైనటువంటి అభివృద్ధి మిస్టర్ అశోక్ గజపతిరాజు గారు. 2, గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రం, సచివాలయం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తేనేమో దారుణమైనటువంటి విధ్వంసమా? ఒక్క స్కూల్ కూడా మీరు కట్టకుండా, ఒక్క బిల్డింగ్ కూడా కట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి బిల్డింగుల పేరు మీరు మారిస్తేనేమో బీభత్సమైనటువంటి అభివృద్ధి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఆసరా గాని, వైఎస్ఆర్ చేయూత గాని మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఆర్థికంగా పథకాలను అందించి ఏదైతే వాళ్ళకి నెల నెల ఏదైతే ఆర్థికంగా చేయూతను అందించే కార్యక్రమాలు చేస్తే అదేమో దారుణమైనటువంటి విధ్వంసం అంట. ఇప్పుడేమో 1,500 నెలకిస్తానని చెప్పి మభ్యపెట్టి ఒక్కళ్ళకు కూడా ఆడబిడ్డ నిధి కింద 1,500 ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకాలన్నీ తీసేసి ఆడబిడ్డలను ఇప్పుడు మోసం చేస్తేనేమో బీభత్సమైనటువంటి అభివృద్ధి చెందిందని మీ దృష్టిలో అనుకుంటున్నారా? జగన్ గారు తీసుకొచ్చినటువంటి పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకి ఇప్పుడు మీరు వచ్చి ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. జగన్ గారు ఏమో అవన్నీ కడుతుంటేనేమో ఏదైతే దారుణమైన విధ్వంసం, మీరు అవన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంటేనేమో బీభత్సమైనటువంటి అభివృద్ధి. జగన్ గారు 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలని చేపడితే అదేమో దారుణమైన విధ్వంసమా? అవేమో మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇప్పుడు బీభత్సమైనటువంటి అభివృద్ధి. రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ఏ పంట వేయాలి, ఏ విత్తనం వేయాలి, ఎంత పంట గిట్టుబాటు ధర కల్పించేసి అక్కడే పంట కొనుగోలు చేసి సకాలంలో రైతులకు యూరియా అందిస్తూ అన్ని పంటలకి గిట్టుబాటు ధర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కల్పిస్తే అదేమో దారుణమైన విధ్వంసమా? ఇప్పుడు ఏ పంటకి గిట్టుబాటు ధర లేకపోతే ఇప్పుడు బీభత్సమైనటువంటి అభివృద్ధి జరుగుతున్నట్లు లెక్క. మీకు ఏదైతే 18 నెలల కాలంలో ఒక్కళ్ళకు కూడా మీకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మీరు ఇవ్వాల. జగన్ గారు ఉన్నప్పుడు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ దాని పేరు విద్యా దీవెన, అలానే వసతి దీవెన కింద 20,000 రూపాయలు ఇస్తూ ఏదైతే విద్యార్థుల్ని చదువుకోవడానికి ప్రోత్సాహకాలు అందిస్తే అప్పుడేమో దారుణమైన విధ్వంసం అంట. ఇప్పుడే మీరు ఒక్కళ్ళకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, వసతి దీవెన ఇవ్వకుండా ఉంటే ఇదేమో బీభత్సమైనటువంటి అభివృద్ధి. జగన్ గారు ఉన్నప్పుడు రిషికొండలో ఏదైతే అద్భుతంగా ప్రభుత్వ భవనాలు కడితే, ఏదైతే బీచ్ కనపడే విధంగా కొండ మీద అద్భుతమైనటువంటి ప్రభుత్వ భవనాలు కడితే అదేమో దారుణమైన విధ్వంసమా? మీరేమో గోవాలో వెళ్లి అలాంటి భవనాల్లో ఉండి అక్కడేమో బీభత్సమైనటువంటి అభివృద్ధి ఉంది, ఇట్లా ఈ బిల్డింగ్లు కడితే ఎట్లా అని చెప్పినటువంటి మీరు మర్చిపోయారా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో భాగంగా 38,000 ప్రభుత్వ పాఠశాలలను నిర్మించి విద్యా వ్యవస్థలో సమూల మార్పులను తీసుకుని వచ్చి బైజూస్ కంటెంట్, 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం, ఏదైతే టోఫెల్ శిక్షణ, బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ ఇలా అన్ని కల్పిస్తేనేమో అదేమో దారుణమైన విధ్వంసమా? ఇప్పుడేమో అవన్నీ మీరు ఎత్తేసి ఏదైతే దాని పేర్లు మార్చో లేదంటే దాని మీద స్టిక్కర్లు అంటిస్తేనే ఇప్పుడు బీభత్సమైనటువంటి అభివృద్ధి జరిగిద్దా? ఒక్క స్కూల్ బాగు చేయకపోతేనేమో అది బీభత్సమైన అభివృద్ధి, ఇన్ని వేల స్కూళ్లు బాగు చేస్తేనేమో దారుణమైన విధ్వంసమా? అందుకనే కదండి అశోక్ గజపతిరాజు గారు, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గోవా గవర్నర్ పంపించింది. లేకపోతే ఎందుకు పంపించేవాళ్ళు?
ఇక్కడే ఉంచేవాళ్ళు కదా. మీకు అభివృద్ధికి విధ్వంసానికి తేడా తెలియని వాళ్ళందరూ ఈరోజు గవర్నర్ పదవిలో కూర్చుంటే ఇంకా గోవాని ఆ దేవుడే కాపాడాలని మాత్రం మరోసారి స్పష్టంగా చెప్తా ఉన్నాను.